నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణ యుద్ధంగా ముదిరే అవకాశం ఉంది. అదే గనక జరిగితే ఇక్కడ భారత్ పై తీవ్ర ప్రభావం తప్పదని అంచనా. ఇప్పటికే మన మార్కెట్లు యుద్ధ భయాలతో లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాయి. పశ్చిమాసియాలో భారత్ నిర్వహిస్తున్న కీలకమైన ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశం ఉండదు. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ చమురు డిపోలపై దాడులకు గనక పాల్పడితే ఇరాన్ ఆర్థికంగా దెబ్బతినడంతో పాటు ప్రపంచ దేశాలకు చమురు సరఫరా నిలిచిపోతుంది. దీంతో భారత్కు తీవ్ర నష్టం తప్పదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణతో ప్రాంతీయ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రపంచ ముడి చమురు ధరలు పెరగడం ఖాయం. అప్పుడు చమురు దిగుమతులపై ఆధారపడ్డ భారత్కు నష్టం తప్పకపోవచ్చు. ప్రపంచంలో ఇరాన్ ప్రధాన చమురు ఉత్పత్తి దేశంగా ఉంది. ఇప్పటికే ముడి చమురు బ్యారెల్కు $75 పెరిగింది. ముడి చమురు ధరలు పెరిగితే సెంట్రల్ బ్యాంకులు వడ్డీ కోతలకు సుముఖత చూపకపోవచ్చు. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక సవాళ్లు ఎదురుకావచ్చు. ఇండియా లాంటి 80% దిగుమతులపైనే ఆధారపడి చమురు అవసరాలు తీర్చుకునే దేశాల్లో పెట్టుబడిదారుల నమ్మకం సడలవచ్చు. దేశీయ మార్కెట్ స్టాక్లు అత్యధిక విలువ కలిగి ఉండడంతో పశ్చిమాసియా ఘర్షణ దీర్ఘకాలం కొనసాగితే పెట్టుబడులు ఇండియా నుంచి తరలిపోయి ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చు. దేశీయ ఈక్విటీల నుంచి బంగారం, బాండ్ మార్కెట్లోకి పెట్టుబడులు మళ్లొచ్చు. ఇప్పటికే పశ్చిమాసియా ఘర్షణల ప్రభావంతో దలాల్ స్ట్రీట్ వణుకుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ రెండు నష్టపోయాయి. భారతదేశ ఆర్థిక ప్రయోజనాల ఆర్థిక రంగం మీద కూడా ప్రభావాలు చాలా తీవ్రంగా పడతాయి. ఎందుకంటే హోర్ముజ్ జలసంధి అనేది ఉంది. దాని ద్వారా ఒక 20% దాకా, ప్రపంచంలో 20% పైనే అనుకుంటా, ప్రపంచంలో సప్లై చమురు ఆ ప్రాంతం నుంచే సప్లై అవుతుంది. అది గనక చమురు సప్లైస్ అక్కడి నుంచి ఆగిపోయి ఇరాన్ నుంచి చమురు సప్లైస్, ఇరాన్లో చమురు సప్లైస్ దెబ్బతిన్నా మనకి అక్కడ బావుల్లోంచి ఆయిల్ తీయడానికి అవకాశాలు తగ్గి యుద్ధ వాతావరణంలో అది మన భారతదేశం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఆల్రెడీ గత 2 రోజులుగా ఇరాన్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద ఎక్కుపెట్టిందో మిసైల్స్ ని, ఆ రోజు నుంచి కూడా ఆయిల్ ధర పెరగటం మొదలైంది. ఇది చాలా తీవ్రంగా పెరిగే అవకాశాలు ఆయిల్ ధర. చారిత్రకంగా యుద్ధాలు అనూహ్య పరిణామాలకు దారితీశాయి. పర్యవ్యసనాల్ని ముందే ఊహించడం కష్టం. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే పెట్టుబడిదారులు తమ డబ్బును ఇండియా నుంచి తీసేసుకుని సురక్షిత గమ్యస్థానాలకు మళ్లించొచ్చు. ఈ ఏడాది ఇప్పటికే విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు 1,00,000 కోట్ల వరకు ఇండియాకొచ్చాయి. మన ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. స్టాక్ విలువ ఎక్కువగా ఉన్నాయని తెలిసినా వెనక్కి తగ్గలేదు. కానీ పశ్చిమాసియా సంక్షోభం ముదిరి ప్రపంచ వాణిజ్యం, ముడి చమురు ధరలపై ప్రభావం చూపితే ఈ పరిస్థితి రివర్స్ కావచ్చనేది నిపుణుల అంచనా. ఇక బంగారం రేట్ల విషయానికొస్తే మిగతా అన్ని ఆస్తులతో పోలిస్తే పలుమార్లు కొత్త శిఖరాలు అధిరోహించాయి. రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి బంగారు నగలకి డిమాండ్, సెంట్రల్ బ్యాంకులు డాలర్పై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం, సంస్థాగత పెట్టుబడిదారులు తమ పోర్ట్ఫోలియోలో వైవిధ్యం కోసం చూడడం లాంటివి బంగారం ధరల పెరుగుదలకి కారణం. ప్రస్తుతానికి పశ్చిమాసియా సంక్షోభం బంగారంపై నామమాత్రంగానే ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం నవంబర్ 7న జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు యుఎస్ ఫెడ్ రిజర్వ్ తగ్గిస్తుందని అంచనా. బంగారం ధరలు పశ్చిమాసియా సంక్షోభంతో పాటు ఫెడ్ రేట్ల కోత కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందనేది మదుపర్ల అంచనా. యుఎస్ వడ్డీ రేట్ల కోతపై విధానాలు కూడా కలిసొచ్చాయి. దీంతో మదుపర్ల నమ్మకం పెరిగింది. దీంతో ఈక్విటీల లాంటి రిస్కీ పెట్టుబడులు పెరిగాయి. అయితే పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతీసి మెజార్టీ సెంట్రల్ బ్యాంకుల భవిష్యత్ కార్యాచరణను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం ముదరకూడదని ఇండియా ఆశిస్తోంది. ఎందుకంటే యుద్ధం ముదిరితే చమురు ధరలు కొండెక్కుతాయి. ఇది ఇండియాకు ఎప్పటికీ గుడ్ న్యూస్ కాదు. ఇక మధ్యప్రాచ్యం, ఇండియా మధ్య జరిగే వాణిజ్యం విలువ $195 బిలియన్. ఇండియా మధ్యప్రాచ్యానికి ఫార్మా ఉత్పత్తులు, యంత్ర సామాగ్రి ఎగుమతి చేస్తోంది. మధ్యప్రాచ్యం నుంచి ఇండియాకి చమురు, సహజ వాయువు, ఎరువులు దిగుమతవుతున్నాయి. యుద్ధం ముదిరితే ఈ సైకిల్ తీవ్రంగా ప్రభావితమవుతుంది. దేశీయ మౌలిక సదుపాయాలు, సాంకేతిక స్టార్టప్ల్లోనూ మధ్యప్రాచ్యం పెట్టుబడులున్నాయి. అదే సమయంలో గల్ఫ్లో నిర్మాణ రంగం, ఆతిథ్య రంగాల్లో ఇండియా కంపెనీలది గణనీయ పాత్ర. చాలా గల్ఫ్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందాల కోసం ఇండియా చర్చిస్తోంది. దీని కారణంగా వాణిజ్యం, పెట్టుబడులకి ఢోకా లేకుండా ఉండొచ్చు. కానీ ప్రాంతీయ ఉద్రిక్తతలు ముదిరితే ఈ ప్రయత్నాలకు ఆటంకం కలగొచ్చు. వేల మైళ్ల అవతల మిజైళ్లు దూసుకొస్తున్నా వాటి ప్రభావం మాత్రం దేశీయ ఆర్థిక వ్యవస్థపై పడ్డం ఖాయమే. ఎంతకాలం యుద్ధం ఉండొచ్చు, ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చనే అంశాలు ఇండియా ప్రభావితమయ్యే శాతాన్ని నిర్ధారిస్తాయి. ముఖ్యంగా భారతదేశానికి ఎక్కువ సప్లై వచ్చేది ఇరాక్ నుంచి, సౌదీ అరేబియా నుంచి. కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆ ప్రాంతంలో కాబట్టి
తప్పకుండా ఇన్సూరెన్స్ ధరలు పెరిగిపోతాయి, ఆయిల్ ట్యాంకర్లు దొరకవు, ఆయిల్ సప్లై కూడా ఆగిపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. పశ్చిమాసియా యుద్ధం ముదిరితే ఎర్ర సముద్రం ఇంకొంతకాలం ప్రపంచ వాణిజ్యానికి అందుబాటులో ఉండదు. అప్పుడు అనివార్యంగా సరుకు రవాణా ఛార్జీలు పెరుగుతాయి. పశ్చిమాసియా సంక్షోభం ఖచ్చితంగా దేశీయ ఇంధన భద్రతపై ప్రభావం చూపడం ఖాయం. ఇండియా మధ్యప్రాచ్య చమురుపై ఎక్కువగా ఆధారపడుతోంది. చమురు ఫ్యూచర్ ధరల్లో పెరుగుదలలో పశ్చిమాసియా సంక్షోభం చమురు సరఫరాను ఆటంకపరుస్తుందనే భయాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ చమురు స్థావరాలపై దాడులు తప్పవన్న ఇజ్రాయెల్ హెచ్చరికలు ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ చమురు స్థావరాలపై దాడుల ప్రభావం కేవలం ఆ దేశంపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉంటుంది. ప్రపంచ చమురులో 10వ వంతు, గ్యాస్లో 15వ వంతు ఇరాన్ సొంతం. ఇరాన్ ఒపెక్ దేశాల్లో 2వ అతిపెద్ద చమురు సరఫరాదారు. ప్రపంచ 4వ అతిపెద్ద చమురు సరఫరాదారు కూడా ఇరానే. ఆగస్టులో ఇరాన్ చమురు ఉత్పత్తి 6 ఏళ్ల గరిష్టానికి చేరింది. రోజుకు 3.7 మిలియన్ బ్యారెళ్లు ఉత్పత్తి చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదిరితే ఖచ్చితంగా అమెరికా రంగంలోకి దిగుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో 4% ఇరాన్ చేతిలో ఉంది. కానీ ఒకవేళ ఇరాన్ చమురు ఉత్పత్తి తగ్గిపోతే సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి పెంచుతుందా లేదా అనేది చాలా కీలకం. పశ్చిమాసియా యుద్ధం ముదిరితే చమురు సరఫరాలో ఆటంకాలు ఖాయం. అప్పుడు రేట్లు పెరుగుతాయి. అదే జరిగితే ఇంధన భద్రత కోసం దిగుమతులపై ఆధారపడే ఇండియా లాంటి దేశాలకు భారం తప్పదు. అప్పుడు నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం ఉంటుంది. కరోనా తర్వాత డ్రీమ్ రన్ కొనసాగిస్తున్న దేశీయ ఆర్థిక వ్యవస్థకు అనుకోని ప్రమాదం పశ్చిమాసియా యుద్ధం రూపంలో ముంచుకు రావచ్చు. రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచుకున్న ఇండియా ఇప్పటికీ మధ్యప్రాచ్యం చమురు, గ్యాస్ దిగుమతులపై ఎక్కువగానే ఆధారపడి ఉంది. ఆగస్టులో ఇండియా చమురు అవసరాల్లో రష్యా వాటా 36%. అదే జూలైలో రష్యా వాటా 44%గా ఉంది. జూలైలో 40.3%గా ఉన్న మధ్యప్రాచ్య వాటా ఆగస్టు నాటికి 44.6%కి పెరిగింది. ఏప్రిల్ ఆగస్టు కాలానికి మధ్యప్రాచ్య వాటా 44%. అదే కాలానికి గతేడాదిలో వాటా 46%గా ఉంది. ఖతార్ నుంచి తన ద్రవ్యరూప సహజ వాయు అవసరాల్లో సగం దిగుమతి చేసుకుంటోంది ఇండియా. ఫిబ్రవరిలోనే ఖతార్లో $78 బిలియన్ డీల్ సైన్ చేసింది ఇండియా. మరో 20 ఏళ్ల పాటు ఎల్ఎన్జీ దిగుమతులు చేసుకోవడమే లక్ష్యం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో కీలక చమురు సరఫరా మార్గాలైన ఎర్ర సముద్రం, హర్ముజ్ జలసంధి ప్రభావితం కావడం ఖాయం. ఇండియాకు రష్యా నుంచి ఎర్ర సముద్రం ద్వారా చమురొస్తోంది. ఒకవేళ యుద్ధం ముదిరితే రవాణా నౌకలు మరింత దూరం ప్రయాణించి గుడ్ హోప్ అగ్రం ద్వారా రావాల్సి ఉంటుంది. అన్నిటికంటే హర్ముజ్ జలసంధి మూసుకుపోతే ఇండియాకి ఇబ్బంది. ఎందుకంటే ఈ దారిలోనే ఖతార్ నుంచి ద్రవరూప సహజవాయువు, ఇరాక్, సౌదీ నుంచి చమురు దిగుమతవుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదిరితే ఇండియాకు చమురు సరఫరాలో ఆటంకం కలగొచ్చు, ధరలు పెరగొచ్చు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావితమై ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచాల్సి రావచ్చు. అయితే చమురుపై కేంద్రం సబ్సిడీ ఇస్తున్న తరుణంలో సర్కార్ ఇతర ఖర్చులపై ఈ ప్రభావం ఖాయం. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక లోటును తగ్గించే చర్యలపై ప్రభావం ఖాయం. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం బ్యారెల్ చమురుపై పెరిగే ప్రతి $10 వినియోగదారుల ధరల్ని 0.2 నుంచి 1.4% పెంచుతాయి. భారత్లో ప్రతి $10 చమురు ధర పెరుగుదలతో 0.5% ధరలు పెరుగుతాయని అంచనా. యుద్ధం ముదిరితే దేశీయ చమురు దిగుమతి బిల్లు $96.1 బిలియన్ల నుంచి $101 నుంచి $104 బిలియన్ పెరగొచ్చు. బ్యారెల్కు $10 మేర ముడి చమురు ధర పెరిగితే మొత్తంగా దిగుమతి బిల్లు $12 నుంచి $13 బిలియన్ పెరుగుతుందని అంచనా. అప్పుడు కరెంటు ఖాతా లోటు పెరుగుతుంది. అప్పుడు రూపాయి విలువ కూడా తగ్గుతుంది. దీంతో దిగుమతులు మరింత భారమై కరెంటు ఖాతా లోటు ఇంకా పెరుగుతుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి భారత స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ భయాలు, ఉద్రిక్తతతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు విల్లవిల్లాడాయి. మదుపర్లకు చెందిన 11 లక్షల కోట్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోయింది. భారత స్టాక్ మార్కెట్లో గత 2 నెలల్లో ఇది అత్యంత భారీ పతనం. ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న ఎర్ర సముద్రం మార్గం నుంచి ప్రపంచంలోని 12% అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ షిప్ కంటైనర్లలో 20% ఈ మార్గంలోనే ప్రయాణిస్తాయి. ముఖ్యంగా భారత్ వాణిజ్య నౌకలు ఈ మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ మార్గంలో రాకపోకలు చేసే వాణిజ్య నౌకలపై గత సంవత్సర కాలంలో గాజాలో ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. ఈ కారణంగా కొంతకాలం క్రితం షిప్పింగ్ కంటైనర్ నౌకలు ఆ సముద్ర మార్గంలో కాకుండా ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సొచ్చింది. ఆ తర్వాత ఖతార్, అమెరికా, బ్రిటన్ దేశాలు కలుగజేసుకుని ఇజ్రాయెల్ను కొంతవరకు నిలువరించాయి. దీంతో హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై దాడులు చేయడం ఆపేశారు.
కానీ ఇప్పుడు యుద్ధం గనక ముదిరితే హౌతీలు మరోసారి రెచ్చిపోవచ్చనే భయాలు లేకపోలేదు. 2023 డేటా ప్రకారం ఇండియా ఎగుమతులలో 50% అంటే 18 లక్షల కోట్ల విలువగల ఉత్పత్తులు, 30% అంటే 17 లక్షల కోట్ల విలువగల దిగుమతులు ఎర్ర సముద్రం మార్గం ద్వారానే జరుగుతున్నాయి. భారత్ సముద్ర మార్గాన గత సంవత్సరం చేసుకున్న ఎగుమతులు, దిగుమతులు మొత్తం విలువ 94 లక్షల కోట్లు. ఎర్ర సముద్రం మార్గంలోనే అరబ్ దేశాలు, ఇండియా మధ్య వ్యాపారం జరుగుతోంది. అరబ్ దేశాలతో ఇండియాకు మంచి సంబంధాలుండటంతో ప్రస్తుతానికి వాణిజ్యం సజావుగా సాగుతోంది. 2023 నవంబర్లో హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రం మార్గంలో షిప్పింగ్ కంటైనర్ నౌకలపై దాడులు చేయడంతో ఇండియా, చైనా దేశాల నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వెళ్లాల్సొచ్చింది. దీంతో ప్రయాణ సమయం 15 నుంచి 20 రోజులు ఎక్కువయ్యేది. ఈ కారణంగా రవాణా ఖర్చు, ఇన్సూరెన్స్ ఖర్చు కూడా పెరిగిపోయింది. పశ్చిమాసియా దేశాలలో 90 లక్షల నుంచి 1 కోటి మంది వరకు భారతీయులు నివసిస్తున్నారు. వీరు ప్రతి ఏడాది భారత్కి సుమారు 41 కోట్ల నుంచి 45 కోట్ల వరకు పంపుతూ ఉంటారు. భారత్కు అతిపెద్ద చమురు సరఫరా దేశాలు సౌదీ అరేబియా, ఇరాన్లు పశ్చిమాసియాలోనే ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రాంతంలో ఘర్షణలు పెరిగితే ఖచ్చితంగా భారత్కు సమస్యగా మారుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణతో భారత్కు ముందు నొయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయెల్తో భారత్ దౌత్య సంబంధాల చరిత్ర ఇటీవలిదే. ఇజ్రాయెల్ 1948లో ఒక దేశంగా ఉనికిలోకొచ్చింది. 1992 నుంచి భారత్ దానితో దౌత్య సంబంధాలు మొదలుపెట్టింది. అప్పట్నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు రోజురోజుకు బలపడుతూ వచ్చాయి. ఇప్పుడు భారత్కి ఆయుధాలు, టెక్నాలజీ ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ఇరాన్తో మాత్రం భారత్కు చాలా కాలం నుంచి సత్సంబంధాలున్నాయి. ఇండియాకు చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి. అణు కార్యక్రమం కారణంగా ఇరాన్పై విధించిన అంతర్జాతీయ ఆంక్షలకి ముందు ఇరాన్ భారతదేశానికి 2వ అతిపెద్ద చమురు ఎగుమతిదారు. అంతర్జాతీయ ఆంక్షలున్నప్పటికీ ఇరాన్తో భారత్ జాగ్రత్తగా సంబంధాలను కొనసాగిస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ ఏడాది ఇరాన్లో పర్యటించారు. ఈ సందర్భంగా చాబహార్ పోర్టుపైన చర్చ జరిగింది. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టే మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. దీని ద్వారా వస్తు రవాణా మరింత సులభతరమవుతుంది. వాణిజ్య, వ్యాపారాల్లో పెరుగుదల నమోదవుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపైనే అన్ని దేశాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఇదే గనక ఆలస్యమైతే ఈ నష్టం భారీగానే ఉండనుంది. మరోవైపు ఇరాన్లోని చాబహార్ పోర్ట్ భారత్కు అత్యంత కీలకమైనది. ఈ పోర్టు ద్వారానే చమురు నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. గతంలో ఈ పోర్టు ఓసారి మూతపడింది. దీనివల్ల భారత్కు నష్టం కూడా వచ్చింది. ఒకవేళ ఇజ్రాయెల్ ఈ పోర్టుపై దాడి చేస్తే పలు దేశాలకు చమురు రవాణా పూర్తిగా నిలిచిపోతుంది. ఇజ్రాయెల్లో 14 ఇండియన్ కంపెనీలున్నాయి. అయితే మెజార్టీ కంపెనీలపై ప్రస్తుతానికి ఘర్షణల ప్రభావం పరిమితంగానే ఉంది. అదానీ పోర్ట్స్కి ఇజ్రాయెల్లో హైఫా పోర్ట్ ఉంది. ఇజ్రాయెల్ టారో ఫార్మాస్యూటికల్లో సన్ ఫార్మాకు మేజర్ షేర్ ఉంది. టెల్ అవీవ్లో ఉన్న టెవా ఫార్మాస్యూటికల్లో రెడ్డి స్లాబ్, లుపిన్ ఫార్మాకు వాటాలున్నాయి. ఎన్ఎండిసి, కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్కు కూడా ఇజ్రాయెల్ కనెక్షన్ ఉంది. టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఎల్ఎన్టీ ఇజ్రాయెల్లో ఉన్నాయి. చమురు ధరల పెరుగుదల వ్యాపార ఖర్చులు పెంచుతుంది, రవాణా ఖర్చులు పెంచుతుంది, కార్పొరేట్ ఆదాయాలు తగ్గిస్తుంది. వీటన్నిటి కారణంగా స్టాక్ మార్కెట్పై కూడా వ్యతిరేక ప్రభావం పడుతుంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు పశ్చిమాసియాలోని ఇతర దేశాలైన లెబనాన్, సిరియా, ఇరాన్కు పాకింది. దీంతో పశ్చిమాసియా ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎక్కడో వేల మైళ్ల దూరంలో మిసైళ్లు దూసుకెళ్తున్నా ఇక్కడ ఏ సంబంధం లేని భారత్పై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్ వంటి దేశాలతో భారత వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఒకవేళ పశ్చిమాసియాలో వివాదాలు ముదిరితే ప్రపంచ దేశాలకు చమురు రవాణా జరిగే ప్రధాన మార్గమైన హర్ముజ్ జలసంధి ప్రభావితం కానుంది. దీనివల్ల షిప్పింగ్ కాస్ట్ పెరగడంతో పాటు సరఫరా కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. రవాణా, లాజిస్టిక్ వ్యయం పెరిగి ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం వంటి రంగాలపై ప్రభావం పడుతుంది. ఒకవేళ పశ్చిమాసియా దేశాలు వాణిజ్యంపై ఆంక్షలు పెడితే ప్రపంచ వాణిజ్యం ముఖచిత్రమే మారిపోయే అవకాశం ఉంది. పశ్చిమాసియా తీవ్రమైనటువంటి సంక్షోభానికి, మానవ సంక్షోభానికి, ఆర్థిక సంక్షోభానికి, ప్రపంచం కూడా ఒక విధమైన చమురు ధరల సంక్షోభానికి గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. పశ్చిమాసియాలో ఏడాదిగా నెలకొన్న ఈ ఘర్షణల వల్ల ఈ ఏడాది జనవరి, జూలై మధ్య ఆయా దేశాలతో మన వాణిజ్యం గణనీయంగా తగ్గింది. ఇజ్రాయెల్కు మన ఎగుమతులు 63.5% తగ్గగా జోర్డాన్కు 38.5%, లెబనాన్కు 6.8% తగ్గింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే అది భారత్కి అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ఆసియాలో ఇజ్రాయెల్కు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.
పశ్చిమాసియా దేశాలకు భారత్ ఎగుమతి చేసే ముఖ్యమైన వస్తువులలో బాస్మతి, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, పత్తి, దుస్తులు ఉన్నాయి. అయితే ద్వైపాక్షిక వాణిజ్యంలో ప్రధానంగా వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో ఘర్షణలు పెరిగితే చమురు, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం వంటి రంగాల్లో వాణిజ్యానికి నష్టాలు తప్పకుండా ఉంటాయి. ఈ పరిస్థితి ఎగుమతిదారులకు అధిక లాజిస్టిక్స్ ఖర్చులుగా మారొచ్చు. యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనే దేశాలకు ఎగుమతుల కోసం బీమా వ్యయాలు కూడా పెరుగుతాయి. ఇది భారతీయ ఎగుమతిదారులను ప్రభావితం చేస్తుంది. ఈ ఘర్షణలు ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపగలవు. ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధిస్తే ముడి చమురు బ్యారెల్ ధర $7 వరకు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఇజ్రాయెల్, ఇరాన్ ఇంధన స్థావరాలపై దాడి చేస్తే ముడి చమురు బ్యారెల్ ధర $13 వరకు అధికమవుతుంది. హెర్మూడ్ జలసంధి ద్వారా సరఫరాకు అంతరాయం ఏర్పడితే ముడి చమురు బ్యారెల్ ధర $13 నుంచి $28 వరకు పెరిగే అవకాశం ఉంది. పశ్చిమాసియా సంక్షోభంతో కానీ, దాని కారణాలతో గానీ ఎటువంటి సంబంధం లేని భారత్ కూడా యుద్ధం ప్రారంభమైతే తీవ్ర సంకట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతదేశ ఇంధన అవసరాల్లో అత్యధిక భాగం పశ్చిమాసియాని తీరుస్తోంది. ఈ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాలతోనూ భారత్కు దౌత్య సంబంధాలున్నాయి. పశ్చిమాసియాలో ఉన్న ప్రవాసుల భద్రత పట్ల కూడా భారత్కు ఆందోళన ఉంటుంది. ఇటీవలే యుఏఈ, జోర్డాన్, గ్రీస్లతో కలిసి మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ను కూడా భారత్ ప్రారంభించింది. ఉద్రిక్తతల కారణంగా ఈ నడవ ఇంకా నడకను మొదలుపెట్టలేకపోయింది. ఇజ్రాయెల్, యుఏఈ, అమెరికాలతో కలిసి ఏర్పాటు చేసుకున్న I2U2 ప్లాన్ పరిస్థితి కూడా అంతే. ప్రచ్ఛన్న యుద్ధం కాలం నాటి 2 ధృవాల ప్రపంచంలో ఏ దేశమైనా ఏదో ఓ కూటమి వైపు మొగ్గవలసిన పరిస్థితులు ఉండేవి. అలీన దేశాలకు కూడా మినహాయింపు లేదు. ఇప్పుడున్న పరిస్థితులను ఏకధ్రువ ప్రపంచంగా కూడా పిలవలేం. ఇది దేశాల మధ్య కీలక భాగస్వామ్యాల యుగం. అవసరాలను బట్టి ప్రాంతీయంగానూ, ఖండాంతర స్థాయిల్లోనూ ఈ వ్యూహాత్మక కూటములు ఏర్పాటవుతున్నాయి. ఇటువంటి భాగస్వామ్యాలు పశ్చిమాసియా దేశాలతో కూడా భారత్కున్నాయి. ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతంలో తలెత్తే సంక్షోభం కంటే కూడా పశ్చిమాసియా సంక్షోభమే భారత్పై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రాంతంలో జరిగే యుద్ధం భారత్కు నిజంగా పీడకలే. కరోనా తర్వాత పురోగమిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థకు పశ్చిమాసియా సంక్షోభం అనుకోని ముప్పుగా మారే అవకాశం ఉంది. చమురు ధరలు పెరిగితే ఆ ప్రభావం నేరుగా మన ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది. మళ్లీ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం మనపై పరిమితంగానే ఉంది. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కనుక వస్తే తీవ్ర ప్రభావమే ఉంటుందనేది నిపుణుల అంచనా. వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా కూడా పశ్చిమాసియా మనకు కీలకం. అలాంటి సున్నిత ప్రాంతంలో యుద్ధం మన దేశం అస్సలు కోరుకోవడం లేదు. కానీ మన ప్రమేయం లేకుండానే వచ్చే యుద్ధాన్ని మనం ఆపే అవకాశాలు కూడా తక్కువే. ఈ పరిస్థితుల్లో యుద్ధ ప్రభావాన్ని వీలైనంత తగ్గించుకోవడం మినహా మరో దారి కనిపించడం లేదు. కానీ అలాంటి ప్రయత్నాలు చేయడం కూడా అంత తేలిక కాదనే వాదనలు ఉన్నాయి.